చాకలివాడు మేలు. ఈ కథను రచించిన వారు ఎం ఆదినారాయణ శర్మ గారు. ఒకప్పుడు విజయనగరంలో ఒక ప్రసిద్ధ జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయన జ్యోతిష్ శాస్త్రంలో ఎన్ని గ్రంథాలున్నాయో అన్నీ చదివాడు. ఆ శాస్త్రంలో ఆయనకు తెలియనిది లేదు. అందుచేత ఎందరో రాజులు ఆయన మీద ఆధారపడి ఏ పని అయినా తలపెట్టేవాళ్ళు. ఎవరికెవరికి యుద్ధాలు ఎప్పుడు జరుగుతాయో, వాటిలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో, ఏ రాజ్యాలు ఎప్పుడు చేతులు మారుతాయో ఆయన పొల్లు పోకుండా చెప్పేవాడట. ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. మిగతా వేళల్లో ఎక్కడ ఉన్నా పొలాలు కోసి నూర్పిళ్ళు చేసే తరుణంలో ఆయన తన గ్రామం చేరి అక్కడ ఉండి పనులు చేయించేవాడు. ఒక 7 కుప్పలు నూర్పించి ధాన్యం కళ్ళాలలో రాసిపోయిస్తున్నాడు జోస్యులు గారు. ఆ సమయంలో ఆ ఊరి చాకలి తిప్పడు గాడిదను తోలుకుంటూ డొంక వెంబడి ఇంటికి పోతూ ఆగి, శాస్త్రులు గారు, ధాన్యం ఇంకా కళ్ళంలోనే ఉండనిచ్చారేం? దబ్బున గోతాలకు పట్టించి ఇంటికి చేర్చండి, పెద్ద తుఫాను రాబోతున్నది అన్నాడు. జ్యోతిష్కుడు నవ్వి, ఈ సమయంలో తుఫాను రావటమేమిట్రా తిప్పడు? సూర్యుడు ఇంకా ఫలానా రాశిలోనే ఉన్నాడు. దక్షిణపు గాలి వీస్తున్నది. ఆకాశాన ఎక్కడా కనుచూపు మేరలో మబ్బు తునక లేదు. వర్షం కలిగించే గ్రహాలేవి బలంగా లేవు అంటూ తన శాస్త్రమంతా చదివాడు. నాకు ఆ గ్రహాలు నక్షత్రాలు ఏం తెలుస్తాయి? నాకు తెలిసిందల్లా పొద్దుగూకే వేళకు మానులు విరిగిపడేటంత తుఫాను రాబోతున్నది. తమరు నష్టపోతారని హెచ్చరించాను అంటూ తిప్పడు తన గాడిదను తోలుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. వట్టి పామరుడు, శాస్త్రం వాడికి ఏం తెలుస్తుంది? ఈ తరుణంలో వాన కురిపించడం ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు అన్నాడు జ్యోతిష్కుడు తన పని మనుషులతో. కానీ సూర్యుడు అస్తమించే సమయంలో గాలి దక్షిణం నుంచి పడమరకు మారి వెర్రిగా వీచసాగింది. ఆ గాలికి ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. మహావృక్షాలు వేళ్లతో సహా పడిపోయాయి. క్షణంలో ఆకాశమంతా కారు మబ్బులు కమ్మి మెరుపులు ఉరుములు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటికి కుంభవృష్టి కురియసాగింది. పొలాలలో పని చేసుకుంటున్న వాళ్ళు ఎక్కడి పనులు అక్కడ వదిలేసి ఇళ్లకు పోయారు. జ్యోతిష్కుడు కూడా ఇల్లు చేరి రాశి అంతా మట్టిపాలే అనుకున్నాడు. చాకలి తిప్పడు చెప్పిన మాట చెవిన పెడితే ఇలా జరిగేది కాదు. ఇంత శాస్త్రమో తెలిసి తాను కనుక్కోలేకపోయిన తుఫాను గురించి తిప్పడికి ఎలా తెలిసిందా అని జ్యోతిష్కుడు అమిత ఆశ్చర్యం పొందాడు. చదువురాని చాకలివాడై ఈ జోస్యం చెప్పి ఉండడు. వాడికి ఎవరో చెప్పి ఉంటారు. ఆ చెప్పిన వాళ్ళు మహానుభావులు. తనకన్నా కూడా బాగా శాస్త్రం చదివి ఉంటారు. తిప్పడిని అడిగి వారి పరిచయం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు జ్యోతిష్కుడు. మర్నాడు ఉదయానికి గాలి వాన తగ్గిపోయాయి. జ్యోతిష్కుడు తిన్నగా చాకలి ఇంటికి వెళ్ళి, ఒరే తిప్ప, నిన్న నువ్వు చెప్పినట్టే తుఫాను వచ్చిందిరా. అలా వస్తుందని నీకు తెలియడానికి వీల్లేదు. ఆ చెప్పినది ఎవర్రా అని అడిగాడు. తమరన్నది నిజమే శాస్త్రులు గారు. తుఫాను రాబోతున్నదని నాకు చెప్పినది నా గాడిద. తుఫాను రాబోయే ముందు అది వీపు విల్లంబులాగా వంచి వెంట్రుకలు నిక్కబొడిచి తోక కాళ్ల సందున ముడిచి వణకడం మొదలు పెడుతుంది. నిన్న అది అలాగే చేసింది. అందుకే తుఫాను రాబోతున్నదని నేను తమకు చెప్పగలిగాను అన్నాడు తిప్పడు. ఇంత శాస్త్రం చదువుకున్న నేను తెలుసుకోలేని విషయం గాడిదకు తెలుస్తుందంటే నమ్మబుద్ధి కావటం లేదురా అన్నాడు జ్యోతిష్కుడు. అదేం మాట శాస్త్రులు గారు, ఇంకో జాముకు తెల్లవారుతుందనగా కోడి కుయ్యదా? సముద్రం మీద ఉప్పెన వచ్చే ముందు నీటి గుర్రాలు పడవల చుట్టూ ఎగురుతాయట. వాటికి ఉప్పెన సంగతి ముందుగా ఎలా తెలుస్తుందంటే ఏం చెప్పగలం అన్నాడు తిప్పడు. జ్యోతిష్కుడు ఒక నిట్టూర్పు విడిచి, సరే, జరిగిన సంగతి మాత్రం ఎవరికీ చెప్పకు, నా పరువు కాస్త పోతుంది అన్నాడు. మీ పరువు పోగొట్టిందాక నాకేం పని శాస్త్రులు గారు అన్నాడు తిప్పడు. అయినా జ్యోతిష్కుడు పరువు పోనే పోయింది. ఆయనకు తిప్పడికి పొలంలో జరిగిన సంభాషణ విన్నవాళ్ళు జరిగినదంతా ప్రచారం చేశారు. అందుకే ఆ ప్రాంతాల చాలా కాలం దాకా జ్యోతిష్కులు తగాదా పడ్డప్పుడల్లా, నువ్వు తిప్పడి గాడిదంత తెలివిగలవాడిని అనుకుంటున్నావు, కొంచెం తగ్గు అనేవాళ్ళు. చదువుకున్న వాడికన్నా చాకలి మేలు అన్న సామెత అప్పటి నుండి ప్రచారంలోకి బాగా వచ్చింది. కథ సమాప్తం. మరి ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే
షేర్ చేయగలరు. ధన్యవాదాలు.